మౌలి గారిని బస్సు అడిగి నడిచి వెళ్ళవలసి వస్తుంది. అయినా నాకు రన్నింగ్ అంటే ఇష్టం కదా. సరే నడిచేస్తాంలే మేము. సరే బాయ్ అండి. బాయ్. ప్లాంట్ మేనేజర్ తో ఇంటరాక్షన్. హలో రాజనా చెప్పనా మా అక్కడ రాజు హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ప్లేట్ బైక్ లేదా సార్ నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం సార్. నేను అది ఒకసారి ఇంటర్ కూడా బాగా సపరేట్ పెడతారు. మార్కులతో పాస్ అయ్యాను. కానిస్టేబుల్ అవ్వాలని కోరుకునేది. సంవత్సరం మొత్తం రెడీ చేస్తాడా? ఐటీఎస్ చేశాను సార్. ఈ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాను. ఓకే ఓకే, గుడ్ స్పిరిట్. నీకు నేను ఈ 10 days లో నీకు మంచి షూట్ గిఫ్ట్ ఇస్తానయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. నాకు 4,000 సమోసా 11 రూపాయలును జిలేబీ 5 రూపాయలు. 4,000 కరెక్ట్గా 4,000 సరిపోతుంది. సంతోష్ డ్యూటీ టైం అయిపోయిందిరా బాబు, త్వరగా రా. రాజు రాజు అమ్మా జిల్లమ్మా, రాజు లేడా గారు? ఇప్పుడే డ్యూటీకి. నేను వచ్చేది ఆడే మనిషి అమ్మా. నేను వచ్చేదా ఉండమన్నాను కదా. ఇద్దరు ఎలా మీరు నువ్వేంటి స్కూల్కి వెళ్ళదు? లేదు అంకుల్, ఈరోజు వెళ్ళలేదు. ఈరోజు కమరకోటలో ఎగ్జిబిషన్ పెట్టారంట అంకుల్. ఈ రోజు సాయంత్రం మా నాన్న వచ్చాక మా నాన్న మేమందరం కలిసి ఎగ్జిబిషన్ వెళ్తాం అంకుల్. అందుకే ఈరోజు వెళ్ళలేదు అంకుల్. నేను పెద్ద ప్లానే చేశారా నువ్వు మీ నాన్న కలిపి? అట్లా అయితే జాతర ఆడుకో. సరే సరే, చంద్రగడ కన్నా ఫోన్ చేద్దాం. ఆడు నేను కలిపి వెళ్తాం. హలో చందు. చెప్పా. ఎరా ఎక్కడ ఉన్నావు? డ్యూటీకి రెడీ అవుతున్నారా? సరే సరే ఆగైతే నేను మండేస్కి వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే రెడీగా ఉన్నా, వచ్చేద్దాం. అరే చందు, చెప్పరా? దాదా డ్యూటీకి వెళ్దాం. వస్తున్నా. ఏంట్రు బైక్ మీద హెల్మెట్? మన కంపెనీలో రూల్ ఉంది కదా, వెనకాల కూర్చున్నాడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి కదా. అబ్బా చాలా బాగా పాటిస్తున్నారా నువ్వు. తప్పించుకోవడం కోసం. సరేరా బాబు, నీతో వాదించలేం. ప్లాంట్ లోపల టూల్ బాక్స్ లాంటి సమయం అందరూ కూడా టూల్ బాక్స్ లోకి వస్తున్నారండి. ఓకే, అందరూ వచ్చారు కదా. టూల్ బాక్స్ వర్క్, హైట్ వర్క్. ఎవరైనా వచ్చి ఒకరు చెప్పండి మా హైట్ వర్క్ గురించి. హైట్ వర్క్ గురించి ఎవరో వచ్చి చెప్పండి. రే చందు నువ్వు చెప్పాలి. చెప్పాను కానీ నువ్వు ఎలా రాంగు బాబు. ఎలక్ట్రికల్ అయితే నేను చెప్తాను రా. హైట్ వర్క్ పరిమంటారా మీరు? ఎవడప్పుడు బాబు ఎవరో ఒకరు వచ్చి హైట్ వర్క్ గురించి చెప్పండి. ఎప్పటి నుంచి చేస్తాం సీనియర్లు అన్నారు, చెప్పండి. ఎవరో ఒకరు బయటికి రండి. రోజు బ్రతులాడరు కదా, మన గురించి చెప్పేదంతా. రోజు చెప్పాలా? ఎవరో ఒకరు వచ్చి రండి, ఎవరో ఒకరు ముందుకు రండి. సరే సార్, ఇంకెళ్ళి ఎవరు చెప్పరు కానీ మీరు చెప్పండి సార్. సరే, ఈరోజు టాపిక్ వచ్చి హైట్ వర్క్. చందు నువ్వు చెప్పేవాళ్ళు చెప్తే సరిగ్గా అనరు. ఇదే అవగాహన లేకపోవడం అంటే. హైట్ వర్క్ చేసేటప్పుడు కన్ఫామ్ గా కింద హౌస్ కీపింగ్ ఉండాలి, బ్యారికేషన్ కట్టుకుని అబ్జర్వేషన్ మంచి పెట్టుకోవాలి. మనం హైట్ వర్క్ లో రాజు చేసేటప్పుడు బెల్ట్ కంపల్సరిగా దాని కండిషన్ చూసుకుని వెళ్ళిపోయి తోపులు అనుకుంటాండి అనుకుంటానే పెట్టేస్తున్నారు అప్పట్లో. సరే సరే చూద్దాం. వీళ్ళు రోజు పొద్దున్నే రావటం మన బురదేంతో ఎండలో ఎండలు ఎలాగేస్తున్నారా ఏంటి వీళ్ళు మన సొంతలు మాత్రం అభిషేక్ గారు ఉన్నాగా ఉన్నారు. ఓపీఎస్ లో హైట్ లైన్ ఉంది కదా, అది ఈరోజు కంప్లీట్ చేద్దాం. మీరు హైట్ వర్క్ హార్డ్ వర్క్ రెండు రాసించండి. దగ్గర పెట్టుకోండి. హార్డ్ వర్క్ బుక్ హైట్ వర్క్ బుక్ పట్టుకురా.
కొద్ది సౌండ్ పెంచు. ఏం చేస్తారా ఇలా తగలాన్ని రూల్స్ మనం ఏం చేస్తాం. సరే హైట్ వర్క్ అంట. హైట్ వర్క్ లో పని చేసేటప్పుడు సేఫ్టీ బెల్ట్ వాడాలి. ఎందుకో ఏం చేయాలి అంతేనంటవా? బాబు వీడికి అన్నీ తెలిసినట్టు మరి మనం గెలిచేస్తున్నాడు. ఎలా పెట్టమంటారా? అదోటి ఎక్కువ పెడితే ఊరినే దొరికిపోతారా ఎదవల్లారా. ఈ రెండు పడేయండి. ఏదో చేసేస్తారా వీడు మన మ్యాచ్. సరే సరే జోగి రాసుకుంటే బూడిద రాపినట్టుంది కానీ సరే. ఎలా తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటి ఏం వర్క్ పెరిపెట్టి రాశారా వాళ్ళ రాజు? ఇవాళ హైట్ ఆటనియా. సరే సరే ఈ బుక్ది దగదారాడుతాడు. సాయంత్రం సినిమా ఉందండి వీడికి. అరే సినిమా చూస్తాకే మా మురళి గారు నన్ను ఊరుకుంటలేదురా బాబు. పైకి ఎక్కి కాళ్ళు లాగేస్తలేరా. అసలు మనం అంటే ఏంటి అనుకుంటున్నాం? మామూలు కూడదు. తోపు అంటే ఏంటి అనుకుంటున్నాం? మరి అవన్నీ చూస్తున్నాం ఎందుకే తెలిసి లాక్ బుక్ ఏంట్రా బాబు లాక్ వేస్తావా? ఆన్ అవుద్దా నాయన. పాత ఏంట్రా ఎప్పుడు పెండింగ్ వర్క్ లో ఉంది. అల్లుడు పెట్టుకొని చూడొచ్చుగా. కళ్ళజోడు లేకే కదా ఇలా చూస్తున్నాను. కనపడతలేదు సార్ నీకు. బాబు లాక్ వేయరా బాబు. ఆన్ యాత్ర ఆగండిరా. యాత్ర రాని మనకంట తోపు ఈ కంపెనీలో ఎవడో లేడు. తెలుస్తుందా మీకు? కళ్ళజోడు లేకపోతే చూసి ఎలా చూస్తున్నాను. అది పెడతాను చూడు. మరి జాగ్రత్తగా చూసి మీ పని మీరు చేసుకోండి. జాగ్రత్తగా బాబు ఉంటా. సరేలే మీ పని మీరు ఏడండి. ఓకే వెళ్ళరా బాబు వెళ్ళు. బోల్ని సెక్షన్ తిరగాలి మరి. వాళ్ళు నాకు ఓకే రాజు రాసారా? ఒక తెలుగు ఇంకోటి వచ్చాడురా బాబు. కట్టుకోండి. స్క్రాప్ అది ఉంది కదా, ఈ ఛానల్స్ అవన్నీ తీసేసుకుని సేఫ్టీ బెల్ట్ వేసుకుని జాగ్రత్తగా చేయండి. చందు ఆ ఛానల్స్ ఆ స్క్రాప్ ఐరన్ పీసులు మొత్తం ఏమైనా ఉంటే మొత్తం తీసేసిన తర్వాత పని స్టార్ట్ చేయండి. సేఫ్టీ బెల్ట్ లేకుండా పని చేయకండి. అమ్మాయి యాక్టింగ్ బొక్కలేస్తాం. ఏంటి తీసేది కానీ. అరే రాజు ఆడు ఎందుకు చెప్పాడు? మన మంచి కోసం చెప్పినట్టు ఉన్నాడు. మా ఒకసారి తీసేస్తే వదిలిపోద్ది కదరా. ఏడ్చొచ్చా కానీ బెల్ట్ పట్టుకురా ముందు. ఏ రాజు బాగున్నావా? ఏంటి విశేషాలు? ఏం చేస్తున్నారు ఇవాళ వరకు? అదేనండి పైప్ లైన్ లో మొన్న వారం క్రితం వదిలేసి ఉంది కదండి. అది ఈ రోజు కంప్లీట్ చేయమన్నారు సిఆర్ గారు. ఆ వర్క్ వెళ్తుంది. హైట్ వర్క్ ఏది వర్క్ ఆర్డర్ అయితే రాజారావు చూడు. హైట్ వర్క్ అంటున్నారు. సేఫ్టీ బెల్ట్ అయ్యి కంట్రోల్లో ఉన్నాయా? ఏది కంట్రోల్? పర్మిట్ ఓకే సార్. సరే ఇది చూడు. సేఫ్టీ బెల్ట్ చూడు. సేఫ్టీ బెల్ట్ సింగిల్ లుక్ సార్. నాట్ ఏంటి రాజు ఏంటి మీకు తెలుసు కదా? ఎంత టపర్లు కొట్టారు మధ్యలోనే తోపుల్లాగా. ఎలా కుదరదు? సింగిల్ లుక్ ఉన్నది వాడకూడదు. డబల్ లుక్ ఇగో బెల్ట్ కూడా కండిషన్ లో లేదు. రాజారావు వీళ్ళ దగ్గర ఉండి స్టోర్ లోకి తీసుకెళ్లి కొత్త బెల్ట్ ఇప్పించు. ఇదిగో రాజారావు దగ్గర తీసుకోండి. నా స్టోర్కి వెళ్దాం. బ్రో నువ్వు వెళ్ళు. నీ పని చాలా సాగింది కదా. నువ్వు వెళ్ళి చూసుకో. ఆయన చెప్పడానికి నువ్వు చేయడానికి బాగా సరిపోయారు. అక్కడ కొత్తగా వచ్చి మా చెప్పడం స్టోర్ లో బాలాజీ మా ఫ్రెండ్ వెళ్ళి పెడతానే వెళ్ళి. ఒరే నువ్వు బెల్ట్ తెచ్చి ఆ సుబ్బుగారు చెప్పినట్టు ఛానల్ తీసి ఆ గోల్ని తీసేపాటికి మధ్యాహ్నం 12 అయింది. మీ ఇద్దరిని ఎవడు అడగడు. అక్కడ వర్క్ ఆర్డర్ క్లోజ్ చేస్తాకెళ్ళినప్పుడు నన్ను అడుగుతారు ఎంత పని అయింది ఏంటని. నేను చెప్పింది చేయండి. ఎన్నిసార్లు ఎక్కలా బెల్ట్తో ఎన్నిసార్లు ఎక్కలా. నువ్వు కట్టరే గ్యాస్ కట్టరేటి. ఒరే ఆడు చెప్పిందే చేస్తాడు. మనం చెప్పింది చేయడాడు. వదిలే. బాగా లోపం అయిపోయింది జూనియర్. సరే ఎల్బిఐ కొద్దిగా ఓకే. మీరు కింద ఊసులు ఆడకుండా సేఫ్టీ వాళ్ళు వస్తారేమో చూస్తా ఉన్నాను. వాళ్ళు వస్తే గబాను దిగేస్తాను. మీరు కింద ఊసులు చెప్పుకుని పైకి వెళ్ళాక కింద ఏం జరిగిందనుకో తోలు తీసేస్తే ఎదవలాగా. సరే డబ్లుక్ చేయాలంట. డబ్లుక్ నిన్న గాదమ్మ వచ్చి
సార్ రాజుకి యాక్సిడెంట్ ఏమైంది పడిపోయాడా? ఓకే ఓకే రాజు రాజు ఏమైంది? డాక్టర్ గారు ఫోన్ చేయి. డాక్టర్ గారు కంపెనీ డాక్టర్ గారు సార్ సార్ అన్నిటికీ స్ప్రే పని చేయదండి. కాలుకి ఏమైందో చూడండి. స్ప్రే పట్టుకొస్తారు ఎక్కడ ఉన్నా సరే చూడండి. అర్జెంట్గా అంబులెన్స్ పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అంబులెన్స్ గుమ్మడి రావాలి. జాగ్రత్తగా బెల్ట్ తీసి మనిషి గాలి అన్నామండి. బా పట్టుకొని పొడగబెట్టండి. ఓకే తీసుకోండి. ఇలాగా పెట్టే ఓకే నడిచి మొత్తం అంతా నడిచి సెకండ్ లెవెల్ డాక్టర్ కంపెనీ డాక్టర్ హలో చెల్లమ్మ, హలో చెల్లమ్మ. అనయ్య అమ్మా రాజుకి యాక్సిడెంట్ అయిందిరా. అమ్మా కంగారు పడకమ్మా, కొద్దిగా మా వాళ్ళు హాస్పిటల్కి రండి అమ్మా. ఏమవుతుంది కంగారు పడకండి. వీడి హాస్పిటల్కి వచ్చేయండి అమ్మా. కంగారు పడద్దమ్మా, కంగారు పడద్దు. పోయింది కాలేనమ్మా, మనిషి కదా, రకంగా ఏడమ్మా, మనిషి కూడా పోతాడు. కట్ చేస్తే హాస్పిటల్లో సన్నివేశం. నానా ఎలా పడిపోయారా? ఎలా పడిపోయారా? కంగారు పడకండి, సార్ వాళ్ళు వచ్చారు ఒకసారి. ఏమైంది? డాక్టర్ గారు ఏమన్నారు? సార్ డాక్టర్ గారు ఇప్పుడే లైన్లో వస్తున్నారు సార్. ఏమైంది సార్? మనోడు బాగా హైట్ నుంచి పడడంతోనే కింద ఐరన్ రాడ్ తగిలినట్టుంది. కాలు ఇరిగిపోవడంతో పాటు లోపల నరాలు కూడా కట్ అయిపోయినాయి. ఇంకా వేరే ఆప్షన్ లేక కాల్ తీసేవాల్సి వచ్చింది. అదేంటి సార్, అతను రన్నింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత డబ్బులకు వచ్చేనా పర్లేదండి, అతను కొంచెం మనకు చేయాలన్నా చేయండి సార్. కొంచెం నాకు అర్థమవుతుందండి మీ బాధ. కాకపోతే ఇంకా లాస్ట్ చాలా ట్రై చేసాం, కాకపోతే తీసేవాల్సి వచ్చింది. తప్పదు. ఇంకా ఒక్కలతోనే అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. చూసారుగా, మీ ఇద్దరు చేసిన అశ్రద్ధ వల్లే రాజు ఈ రోజు ఈ స్థితికి వచ్చాడు. ఆ రోజు సేఫ్టీ బెల్ట్ వాడు మార్చొచ్చేద్దామా, మీరు మార్చుతూ అయితే రాజు ఈ స్థితిలో ఉండడం 100% మీదే తప్పు. మీరు సేఫ్టీగా ఉండడం కాదు, మీ తోడు కార్మికుడు సేఫ్టీగా లేకపోయినా సరే మీరు దాన్ని ఖండించాలి. మీరు చేసిన తప్పేనా? నిజమే సార్, మాదే తప్పు, మేమే తప్పుడు ఎదలో అండి. చేసిన చిన్న తప్పు వల్ల రాజు కుటుంబం ఈ రోజు అనాథ కింద అయిపోయింది. కుటుంబం అంతా ఈ రోజు బయట ఉండిపోయింది. ఈ తప్పు ఇంకెవరో చేయకుండా మనమంతా సేఫ్టీ రూల్స్ పాటించాలి. మీ గోదరేజ్ స్టేప్ ఎక్కువ ఉంటున్నారండి, కానీ ఈ రోజు ఇలాగైంది. మా కుటుంబ పరిస్థితి ఏంటండి అసలు? ఏం కదా మరి, ఏం చేస్తాం చేసిన పరిస్థితి. చందు, ఛానల్స్ ఐరన్ పీసులు అన్ని తీసేమని చెప్పేసి వెళ్ళాం, మీరు తీయలేదు. కనీసం పడినా కానీ చిన్న చిన్న దెబ్బలతో బయటకు వచ్చేవాడు రాజు. కేవలం మీ ఇద్దరు అశ్రద్ధ వల్ల ఇంత ప్రమాదం జరిగింది. ఈరోజు తన కుటుంబం అంతా రోడ్డు మీద కావాల్సి వచ్చింది. మనమే కాదు, మన తోటి కార్మికులు, మన వల్ల కూడా దెబ్బలు తగలకూడదు. మన సేఫ్టీయే తోటి కార్మికుడు సేఫ్టీ. సారీ సార్, మా వల్లే మా తోటి కార్మికుడు ఇలా ప్రమాదానికి గురయ్యాడు. సారీరా రాజు, మా వల్లే నీకు ఈ కాల్ పోయింది. క్షమించరా రాజు. ఈ రోజు నుంచి ప్రతిసారి సేఫ్టీగా పనిచేస్తాం, సేఫ్టీతో ఉంటాం, సేఫ్టీతో వెళ్తాం. కట్ చేస్తే మొత్తం అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి. రాజు లేదు. ఈరోజు నేను హైట్ వర్క్ గురించి ఇలా చెప్పకపోయినా, నేను చెప్పేటప్పుడు వీళ్ళ అవగాహన లేదు వీళ్ళకి. ఆ రోజు నేను చెప్పినప్పుడు వాళ్ళు విన్నా సరే, ఆ హైట్ వర్క్ బెల్ట్ మార్చమని చెప్పినప్పుడు మార్చినా సరే రాజుకి ఈ రోజు ఈ స్థితి వచ్చేది కాదు. అలాగే రాజు అశ్రద్ధ చేసినా సరే, ఆ చందు రామ్ కుమార్ కూడా కుదరదో మార్చాలి అన్నప్పుడు విన్నా సరే రాజుకి ఆ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇలాంటి పరిస్థితి మన తోటి కార్మికులు ఎవరికి కూడా రాకూడదు.
ప్రతిదీ ఎవరైనా సరే దాన్ని ఖండించాలి, సేఫ్టీగా చేయమనాలి. అందరూ సేఫ్టీగా రావాలి, సేఫ్టీగా ఇంటికి వెళ్ళాలి. మన తోటి కార్మికులకి మన వల్ల ఏ విధమైన దెబ్బలు కూడా తగలకూడదు. కాబట్టి తప్పనిసరిగా సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏది కూడా కామెడీగా తీసుకోవద్దు. తప్పనిసరిగా ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోండి. సేఫ్గా రండి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. ఈరోజు ఈ స్కిట్ ముఖ్య ఉద్దేశం ఐటీ వర్క్ గురించి అండి. ఒక ఐటీ వర్క్ అనే కాదు, ఏ వర్క్ అయినా సరే మనం చేసే పనిలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మన కుటుంబానికి మనమే ఆధారం. మనకి ఏదన్నా జరిగితే కుటుంబం రోడ్డున పడుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు సేఫ్టీగా పనిచేసి సేఫ్టీగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. సేఫ్టీ అనేది మన కోసమని మనం తెలుసుకోవాలి. వాళ్ళు ప్రతిరోజు చెప్తారు, వాళ్ళు అలాగే చెప్తారులే, రోజు చెప్పేదే కదా టూల్ బాక్స్ అనుకుంటాం. కానీ ప్రమాదం అనేది ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం తప్పకుండా మన కుటుంబం మన కోసం ఎదురు చూస్తుందని చూసి ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు సేఫ్టీ పాటించాలి. అలాగే మన పక్కన ఉన్న వాళ్ళు సేఫ్టీగా చేస్తున్నారు లేదో చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఈరోజు మనకి నిజ జీవితంలో కూడా నిజంగా ఒక సేఫ్టీ అంటే లేకపోతే టూల్ బాక్స్ ప్యాక్ అంటే ఈ విధంగానే ఉంది. కొంతమంది నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, కొంతమంది శ్రద్ధగా అయినవాళ్ళు ఈ రకంగా ఉంది. ఏదైనా కానీ వీలైనంత వరకు మనకి టూల్ బాక్స్ ప్యాక్ అటెండ్ అవ్వడం, మనం చేసే వర్క్ గురించి ముందుగా తెలుసుకోవడం, జరగబోయే విషయం గురించి కూడా డిస్కస్ చేసుకోవడం, ఇలాంటివి మనం ముఖ్యంగా తెలుసుకుని ప్రమాదాలు అరికెట్టాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 55వ నేషనల్ సేఫ్టీ వీక్ వచ్చిన మీ అందరికీ, ఈ ముగింపు సభకు వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు అండి. అయితే ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ సేఫ్టీ ఆఫీసర్ ఒక్కరే కాదండి చూసుకుని, ప్రతి ఒక్కరూ సేఫ్టీ ఆఫీసరే. కాబట్టి అందరూ మనం గేట్లోకి మనం ఎలా అయితే ఎంటర్ అవుతున్నామో అలాగే మనం బయటికి వెళ్ళి మన ఫ్యామిలీతో సుఖంగా ఉండాలని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి ఇందులో చిన్న చిన్న మిస్టేక్లు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి. ఈరోజు పొద్దున్నే మొదలెట్టాం, జస్ట్ 2-3 గంటలు నేర్చుకుని వచ్చి చేసాం, టైం లేదు. ఓకే.